టీటీఏ కన్వెన్షన్ 2026లో వివిధ రంగాలకు సంబంధించిన ప్రత్యేక ఫోరంలు నిర్వహించబడుతున్నాయి. వాటిలో సమాజం, నాయకత్వం, ప్రజాసేవ మరియు రాజకీయ అవగాహనకు వేదికగా నిలిచే పొలిటికల్ ఫోరం ఒక ముఖ్యమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ పొలిటికల్ ఫోరం యొక్క లక్ష్యాలు, కార్యక్రమాలు మరియు తెలుగు కమ్యూనిటీకి ఇది అందించే అవకాశాల గురించి తెలుసుకునేందుకు మనతో ఉన్నారు టీటీఏ పొలిటికల్ ఫోరం చైర్ డాక్టర్ గడ్డం వాణి గారు. ముందుగా సాక్షి టీవీ తరపున మీకు హృదయపూర్వక స్వాగతం వాణి గారు. నమస్కారం అండి. ముందుగా మన సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ మరి మీకు శైలేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ముందుగా మొదలు పెట్టుకుంటే మరి టీటీఏ కన్వెన్షన్ 2026లో పొలిటికల్ ఫోరం నిర్వహించాలనే ఆలోచన ముందుగా మీకు ఎలా వచ్చింది? సో ఈ 2026 లో షార్లెట్ లో జరిగే మెగా కన్వెన్షన్ లో పొలిటికల్ ఫోరం కమిటీ అనేది దానికి నేను చైర్గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఇది నేను స్టార్ట్ చేసిన ఐడియా అయితే కాదు. ఈ అమెరికాలో మన కన్వెన్షన్స్ అనేవి 1990s లో స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదట నెలకొల్పిన ఆర్గనైజేషన్స్ తో స్టార్ట్ అయిన పద్ధతి ఇది. అంటే ప్రతి కన్వెన్షన్ లోనూ ఒక పొలిటికల్ ఫోరం అనేది ఒక కమిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి దాన్ని లీడ్ చేసే వాళ్ళ వల్ల దాని విజన్, అది ఎగ్జిక్యూషన్ మారొచ్చేమో కానీ ఎగ్జిస్టెన్స్ మాత్రం తప్పకుండా ఉంది. అండ్ అదే పరంపరలో 2026లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు కండక్ట్ చేసే ఈ మెగా కన్వెన్షన్, షార్లెట్ లో జరిగే ఈ మెగా కన్వెన్షన్ లో పొలిటికల్ ఫోరం కి నేను చైర్గా పొజిషన్ వహిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం. మరి పొలిటికల్ ఫోరం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటండి? థ్యాంక్ యూ. అండ్ సో మెయిన్ గా అంటే ఇప్పుడు ఇండియా నుండి వేలల్లో వస్తున్నారు ప్రతి సంవత్సరం. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు 1960-70లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న అంటే ఈ 2025-26లో వచ్చిన స్టూడెంట్స్ తో సహా మన తెలుగు వాళ్ళు ఎంతో మంది అంటే సంఖ్యలో పెరుగుతూనే ఉన్నారు. సో మరి వాళ్ళందరికీ కూడా పుట్టిన భూమి మీద మమకారం, సో అట్లాగే మన భారతదేశం మీద మనకున్న ఒక గర్వము, ఒక అంటే గర్వకారణమైన అదొక పెద్ద రీజన్. అట్లాగే తెలుగు భాషాభిమానము, మరి తెలంగాణ పుట్టిన గడ్డ మీద మమకారము, ఎన్నిటి వల్ల ఏదో ఒక రకంగా మనుషులు మనమందరం అంటే ఎన్ఆర్ఐస్ ఎస్పెషలీ దే ట్రై టు స్టే కనెక్టెడ్. సో ఆ ప్రాసెస్ లోనే ఇప్పుడు అక్కడ జరిగే అంటే రాజకీయాలు, స్పోర్ట్స్ ఎప్పుడు కూడా అందరికీ అంటే ఒక కామన్ ఇంట్రెస్ట్ అనమాట. సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళకి అది న్యాచురల్ ఇంట్రెస్ట్ లాగా వస్తుంది. ఇంకా పైగా ఏంటంటే ఓటు హక్కు కూడా వాళ్ళందరికీ అంటిల్ వాళ్ళు ఇక్కడ సిటిజన్స్ అయ్యే వరకు కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఓటు హక్కు ఇండియాలోనే ఉంటుంది. సో ఆ ఓటు హక్కు ఉన్నన్ని రోజులు రాజకీయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్డ్ అన్నట్టుగా. సో దానివల్ల జనాలు అంటే పొలిటికల్ గా ఏం జరుగుతుంది, లీడర్స్ ఏమని చెప్తున్నారు, ప్రోగ్రెస్ ఎక్కడ జరుగుతుంది, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే కూడా నెట్వర్కింగ్ అంటే అన్ని రకాలుగా దోహదపడే కార్యక్రమం కన్వెన్షన్. అందులో మేజర్ రోల్ వన్ ఆఫ్ ద అంటే మేజర్ కమిటీస్ పొలిటికల్ అని నేను భావిస్తాను. వెరీ నైస్. మరి ఈ ఫోరం ద్వారా భారతదేశము మరియు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటారు? ఈ ఫోరం అని ఒకటే కాదు, ఓవరాల్ గా కన్వెన్షన్స్ అన్ని కూడా చాలా బెనిఫిషియల్. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో లైఫ్ స్టైల్ అంటే స్టూడెంట్ గా వచ్చినా, H1 మీద వచ్చినా చాలా బిజీ లైఫ్ స్టైల్. ఇండియా లాగా ఇక్కడ మనకి అంటే డ్రైవర్లో, పని వాళ్ళు, గ్రోసరీస్ తెచ్చిపెట్టడానికి ఎవరు ఉండరు. సో ప్రతి పని ఇండివిజువల్స్ వాళ్ళే చేసుకోవాలి. పిల్లల్ని స్కూల్లో దింపటం కానీ, పికప్ చేసుకోవటం కానీ, వాళ్ళతో హోంవర్క్లు చేయించుకోవటం కానీ. సో ఇంటికి ప్రొద్దున లెగిస్తే 6 గంటలకి లెగిస్తే రాత్రి 11 వరకు టైం వైపు ఒక 1000 సార్లు చూస్తారు ఒక సగటు అంటే ఎన్ఆర్ఐ. సో అలా అంత బిజీ లైఫ్ స్టైల్స్ లో టు స్టే కనెక్టెడ్ విత్ అదర్స్, టు స్టే ఇన్ ద నో అంటే అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ, ఇక్కడైతేనేమి, బ్యాక్ హోమ్ మన తెలంగాణలో అయితేనేమి, భారతదేశంలోనైతేనేమి, ఇలా తెలుసుకోవాలి, ఒక 10 మందిని కలవాలి అంటే కన్వెన్షన్స్ చాలా తోడ్పడతాయి. సో ఎలాంటి వాళ్ళకైనా
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఏదో ఒకటి ఈ కన్వెన్షన్స్ లో ఆఫర్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళ పిల్లలకి సంబంధాలు చూడాలంటే మ్యాట్రిమోనియల్ సర్వీస్ ఉంటుంది. అలాగే హుహు. ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇప్పుడు మన పొలిటికల్ ఫోరం ఉంది. సంస్కృతి అంటే ఈ డాన్సెస్, సంగీతం వాళ్ళ పిల్లలకి నేర్పించే వాళ్ళ తల్లిదండ్రులందరూ తహతలాడుతుంటారు. దీని ఇంపార్టెన్స్ ఏంటో మా పిల్లలకు అర్థం కావాలి. దీన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని దీన్ని చాలా వాళ్ళ ఎనర్జీ పెట్టి వాళ్ళ టాలెంట్స్ ని ఎన్రిచ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఇంకో 100 మంది ఆ కళను అప్రిషియేట్ చేస్తున్నట్టుగా చూడాలి అంటే దిస్ ఇస్ ద వెన్యూ. సో అలా ఏ ఏ రంగం వాళ్ళకైనా ఇప్పుడు స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళకి చక్కగా ఘనంగా సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు ఈసారి. ఒక్కోసారి వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తారు. అంటే ప్రతి కన్వెన్షన్ లో ఏదో ఒక దేవుడి గ్రాండ్ గా ఒక అంటే స్పిరిచువల్ పీపుల్ అందరికీ ఒక ధ్యానం చేసుకోవడానికి ఒక వెన్యూ అన్నమాట. అలా ఎవరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళందరికీ స్టార్టప్ అంటే ఐడియాస్ ఉన్న వాళ్ళకి, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి స్టార్టప్ కమిటీ ఉంది. పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్, ఈ రీల్స్ చేయటము, రీల్స్ ప్రమోట్ చేయటము, వాళ్ళందరినీ ఒక అంటే దాటి మీదకి తీసుకొచ్చే పిఆర్ కమిటీ ఒకటి ఉంటుంది. అట్లాగే హాస్పిటాలిటీ కమిటీ, ఎన్నో కమిటీలు కలిసి ఎందరో మందికి లీడర్షిప్ స్కిల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, అట్లాగే ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో నెట్వర్క్ చేయటము, అట్లాగే ఇక్కడున్న వాళ్ళందరూ నెట్వర్క్ అయ్యి ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కి హెల్ప్ అవసరమైనప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది ఒక నాలెడ్జ్, ఒక నెట్వర్క్ బేస్. సో ఇలా ఎన్ని రకాలుగానో ఒక కన్వెన్షన్ ఒక 100 పెళ్లిళ్ళు ఒక చోట చేసినట్టు అంటే ఒక సందడిగా అలాగే అందరికి ఒక వేడుకగా మళ్ళీ అదే విధంగా హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుందన్నమాట. సో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి అహర్నిశలు ఒక 400 నుండి ఒక 1000 మంది వరకు అహర్నిశలు రాత్రింబగళ్ళు కష్టపడితే ఒక కన్వెన్షన్ అవుతుంది. సో యాహ్! అందుకని ఇది చాలా మందిని చాలా రకాలుగా కలిపి ఒక వేదిక మీదకి ఈ రోజు దీనివల్ల ఈ రోజు మీరు పరిచయం అయ్యారు, వెన్నెల మేడం గారు పరిచయం అయ్యారు అలా అన్నమాట. సో కన్వెన్షన్ వల్ల చాలా మంచి జరుగుతుంది. వెరీ నైస్. మరి రాజకీయ రంగంలో యూజువల్‌గా ఆసక్తి ఉన్న యువత చాలా మంది ఉంటారు మేడం. మరి ఈ ఫోరం వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటారు? సో యాప్ట్ క్వశ్చన్ అగైన్ మళ్ళీ యూత్ కానీ మిడిల్ ఏజ్డ్ పీపుల్ కానీ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మొదటిగా ఎగ్జాక్ట్‌లీ. అసలు ఈ కమిటీలో ఇన్వాల్వ్ అవ్వటము, కమిటీలో హ్మ్. మెంబర్స్ అవ్వటము, కమిటీలో చైర్స్ అయ్యి అలా బ్యాక్ హోమ్ ఒక ఎమ్మెల్యేని ఇన్వైట్ చేయాలంటే పద్ధతి ఏంటి, ఎంపీని ఇన్వైట్ చేయాలంటే పద్ధతి ఏంటి, అలా చిన్న చిన్న అడుగులతో ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయటము, ఆ లెటర్ ని ఆ పిఏల ద్వారా వాళ్ళకి అందించడము, తర్వాత కావాల్సిన ఎన్ని చేకూర్చడము, తద్వారా అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ ఎమ్మెల్యేలు ఏ రోజు ఎంత బిజీగా ఉంటారనే విషయాలు కూడా తెలుసుకునే చిన్న చిన్న స్కేల్ నుండి ఎంతో ఎదుగుదల అంటే ఒక ఆర్గనైజేషన్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకులతో ఒక బ్రిడ్జ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారని అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ సెమినార్ ఇప్పుడు పొలిటికల్ సెమినార్స్ కానీ మీట్ అండ్ గ్రీట్ రూమ్స్ లో కానీ వాళ్ళు వెళ్ళి మాకు చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ ఎన్ఆర్ఐగా ఉంటూ నేను ఏం చేయగలను మీకు మీ మీ నెక్స్ట్ ఎన్నికల్లో కానీ ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ 3 years టర్మ్ లో కానీ మీ నియోజకవర్గంలో నేను మెంబర్ని మరి నేను ఇక్కడ నుండి ఒక ఎన్ఆర్ఐగా ఎలా చేయగలను అని అడిగి తెలుసుకుని మరీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో అనేక రకాలుగా అనేక లెవెల్స్ లో ఒక అవగాహన కానీ ఒక హెల్ప్ చేసే అవకాశం కానీ అలాగే పర్సనల్ గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఫీల్డ్ లో ఎదగటానికి కానీ ఇవన్నీ దోహదపడతాయి. మరి అమెరికాలో తెలుగు కమ్యూనిటీ రాజకీయ అవగాహన పెంపొందించడంలో ఈ ఫోరం ఎలా పాత్ర పోషించబోతోంది? సో మేము ఇప్పుడు అన్ని పార్టీలు ఒక టీటీఏ అనే ఒక ఆర్గనైజేషన్ ఏ ఒక్క పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ కాదు. సో ఓహ్! ఈ ప్లాట్ఫామ్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అంటే ఎక్కడ కూడా ఒక బయాస్ చూపిస్తూ ఒక పార్టీని ముందు పెట్టి ఇంకో పార్టీని వెనక్కి తగ్గించే విధంగా మేము పనిచేయడానికి లేదు. సో అన్ని పార్టీల వాళ్ళని ఇప్పుడు రూలింగ్ లో ఉన్న వాళ్ళని ఇప్పుడు రూలింగ్ లో లేని వాళ్ళని అందరినీ వాళ్ళ డిజర్వింగ్ రెస్పెక్ట్ తో ఇక్కడ పిలిచి వాళ్ళని ఆదరించి వాళ్ళని సరైన క్వశ్చన్స్ ఒక డయలాగ్ అక్కడ కండక్ట్ చేసి దాని ద్వారా అందరికీ అవేర్నెస్ అండ్ అలాగే వాళ్ళ నాయకులతో ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుండి వచ్చే హీరోయిన్లని ఎలా ఎగబడి లైన్లలో నిలబడి ఆటోగ్రాఫ్లు తీసుకుంటారో రాజకీయాల్లో వాళ్ళ అభిమాన రాజకీయవేత్తలను నాయకులను యెస్. వీళ్ళు కలుసుకునే అవకాశము అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని క్వశ్చన్స్ అడిగే అవకాశము కల్పిస్తుంది ఈ పొలిటికల్ ఫోరం. మరి రాజకీయ నాయకులు, విధాన నిర్ణేతలు మరియు కమ్యూనిటీ సభ్యుల మధ్య సంభాషణకు ఈ వేదిక ఎలా దోహదపడుతుందంటారు?
సో మొదటిగా ఒక గంటన్నర ఆల్ పార్టీ సెమినార్ అని పెట్టి అన్ని పార్టీల నుండి వచ్చే అంటే మినిస్టర్ లెవెల్ క్యాడర్ లో ఇద్దరు ముందుగా సర్వ్ చేసిన వాళ్ళు కానీ ఆర్ ఇప్పుడు రూలింగ్ పార్టీలో సర్వ్ చేసిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మోడరేటర్ ద్వారా వాళ్ళని అన్ని అవేర్నెస్ క్వశ్చన్స్ అలాగే Q&A సెషన్ అంటే ఆడియన్స్ కూడా ఇంట్రెస్టెడ్ క్వశ్చన్స్ ని మోడరేటర్ కి అందిస్తే మోడరేటర్ అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అది అయిన వెంటనే ఒక 2 గంటల పాటు మీట్ అండ్ గ్రీట్ అని ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ఒక రూమ్ అసైన్ చేసి అక్కడ మన ఈ పొలిటికల్ కమిటీలో ఉన్న కో-చైర్స్ అందరూ వాళ్ళ లీడర్షిప్ లో ఇలా వచ్చిన వాళ్ళందరూ ఆ రాజకీయ నాయకుల్ని ఆ పార్టీ ఇవి సపరేట్ పార్టీ కార్యకర్తల్లాగా ఆర్ పార్టీ అభిమానుల్లాగా వాళ్ళ రాజకీయ నాయకుల్ని కలుసుకుని ఆ మీట్ అండ్ గ్రీట్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము. మరి ఈ పొలిటికల్ ఫోరంలో చర్చించబోయే ముఖ్యమైన అంశాలంటూ ఏమన్నా ఉన్నాయా మేడం? అసలు ఇప్పుడు తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, కొలాబరేషన్ కి స్కోప్ ఏంటి, మరి నెక్స్ట్ డెకేడ్ ప్లాన్స్ ఏంటి, ఇది మన విజన్. సో అంటే ఆ డైరెక్షన్ లో తగిన క్వశ్చన్స్ ని అడుగుతూ అలాగే రాబోయే ఎన్నికలకి మీరు అంటే మీ ఎజెండా ఏముండబోతోంది, మరి ఆ ఎజెండా అంటే ఎక్కడ నీడ్, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏంటి, జరగాల్సిన అభివృద్ధి ఏంటి, ఆ గ్యాప్ ఏరియాస్ ని అడ్రస్ చేయడానికి ప్లాన్స్ ఏంటి, ఇలాంటివన్నీ అడిగి తెలుసుకోవటం. ఆ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయటం అంటే ఆ యాంగిల్లో వాళ్ళకి ఎన్ఆర్ఐస్ ఎలా తోడ్పడగలరు, ఆ బ్రిడ్జ్ ఎలా క్రియేట్ చేయాలనేది ఎజెండాగా పెట్టుకున్నాం ఈసారి. మరి ఇప్పుడు ఈ కన్వెన్షన్ లో పొలిటికల్ ఫోరం లో పాల్గొనే ప్రముఖ అతిథులు మరియు స్పీకర్ల గురించి ఏమన్నా వివరించగలరు? అంటే ప్రతి పార్టీలో ఇంకా అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాము, చాలా మంది తప్పకుండా వస్తామంటున్నారు. మరి రాజకీయ నాయకులు అంటే మనందరికీ తెలియని విషయం కాదు, వాళ్ళది చాలా స్కెడ్యూల్స్ బిజీగా ఉంటాయి. సో ఎవరెవరు వస్తారో తెలియదు. ఇప్పటికైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసిన వాళ్ళు మన దాసరి సీతక్క గారు, అలాగే మినిస్టర్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి బీజేపీ నుండి ఎంపీ రఘునందన్ రావు గారు, మాధవిలత గారు కూడా వస్తున్నారు అనుకుంటున్నాము, పైడి రాకేష్ రెడ్డి గారు వస్తున్నారని అనుకుంటున్నాము. సో వీళ్ళందరూ అంటే ఇంకా బీఆర్ఎస్ నుండి జగదీశ్వర్ రెడ్డి గారు వస్తున్నారు ఎమ్మెల్యే, అలాగే సిఎంఆర్ మల్లారెడ్డి గారు వస్తున్నారు. సో ఇలా ఇంకా అంటే ఆ కన్ఫర్మేషన్స్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాము. చివరిగా 17th రోజు కల్లా అట్లీస్ట్ ఒక 15 నుండి 20 మంది లీడర్స్ అయినా ఖచ్చితంగా ఉంటారని నమ్ముతున్నాం. మరి ప్రజాసేవ మరియు నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడానికి టీటీఏ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది? సో ప్రజాసేవ అనేది మొదటి నుండి తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అనేది టీటీఏ నినాదం. సో ఆ నినాదానికి తగినట్టుగా ప్రతి సంవత్సరం ఇక్కడ అమెరికాలోను ఈ లోకల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని స్టేట్స్ లో ఇన్ని చోట్ల ఈ టీటీఏ ప్రెజెన్స్ ఉంది కదా, ఇది నేషనల్ ఆర్గనైజేషన్. సో అన్ని లోకల్ చాప్టర్స్ చాలా సిటీస్ లో ఉంది. సో ఆ సిటీస్ లో కంటిన్యూస్ గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, థ్యాంక్స్ గివింగ్ కి ఫుడ్ డ్రైవ్స్ కానీ, లేదంటే మన లోకల్ మన పోలీస్ ఫోర్స్ ని పిలిచి పోలీస్ స్టేషన్స్ కానీ అలా ఏదో ఒక కార్యక్రమం, దాంతో పాటు పండగలు, ఇప్పుడు దసరాలు, బోనాలు, బతుకమ్మలు ఖచ్చితంగా ప్రతి చాప్టర్ టేకప్ చేస్తుంది. అది కాకుండా ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ అంటే ఇప్పుడు ఇయర్ కన్వెన్షన్ కాబట్టి అందరూ బిజీగా ఉన్నారు కన్వెన్షన్ లో. సో మళ్ళీ ఇప్పుడు 2027 డిసెంబర్ లో ఒక 2 వారాలకు పైగా ఇక్కడి నుండి ఓ 50 నుండి 70 మంది వరకు అన్ని చాప్టర్స్ నుండి ఇండియాకి తరలి వచ్చి సేవా డేస్ అని చెప్పి వాళ్ళ స్వగ్రామాల్లో కానీ వాళ్ళ ఇంకేదైనా వాళ్ళ నియర్ అండ్ డియర్ వాళ్ళ అంటే వాళ్ళకి ఒక తగిన ఒక ఊరుని ఎంచుకుని అక్కడ ఒక ఏదో ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తారు. సో అలా ఎన్నో ఊర్లు ఇన్ని సంవత్సరాలుగా టీటీఏ ద్వారా టీటీఏ సేవా కార్యక్రమాల వల్ల బెనిఫిట్ అయిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, ఊర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లిమ్స్ డొనేషన్ అని, ఐ క్యాంప్స్ లో ఫ్రీ ఐ సర్జరీస్ అని, అలా ఎన్ని రకాలుగానో అంటే అక్కడ ఊర్లలో చాలా పనులు చేపడుతున్నారు టీటీఏ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. బట్ టీటీఏ పర్టికులర్ గా ఎవ్రీ అదర్ ఇయర్ సేవ్ డేస్ అని చాలా భారీ ఎత్తున చాలా లార్జ్ స్కేల్లో చాలా యాక్టివిటీస్ చేపడతారు. ఆల్మోస్ట్ మా లాంటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళం ఊపిరి పీల్చుకోవడానికి ఉండదు. పొద్దున 5 గంటలకు బయలుదేరితే ఇంటికి మళ్ళీ రాత్రి 12 ఒక్కో రోజు అయితే 2, 3 కూడా అయిన రోజులు ఉన్నాయి.
ట్రావెల్ చేస్తూనే ఉంటాం. అంటే ట్రావెల్‌లోనే జర్నీలో కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వాళ్ళు నిజామాబాద్‌లో చేస్తారు. మహబూబ్ నగర్ వాళ్ళు మహబూబ్ నగర్‌లో చేస్తారు. ఇంకెక్కడో వాళ్ళు అలా అంటే దూరం దూరం ప్రయాణాలు అందరం వెళ్లి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుని మెంబర్స్‌గా అందరం నిలబడతామనమాట. అంటే చేపట్టిన వాళ్ళు ఆర్గనైజర్స్ అక్కడ ఉంటే మేమందరం అటెండీస్‌గా వెళ్ళి ప్లస్ మా ఊర్లలో జరిగినప్పుడు వాళ్ళు అలా ఒకరికొకరు పరస్పరంగా సపోర్ట్ చేస్తూ సేవా కార్యక్రమాల్ని చాలా భారీ ఎత్తున కండక్ట్ చేస్తూనే ఉన్నాము. అండ్ చేస్తూనే ఉంటారని కోరుకుంటూ ఉన్నాను నేను. మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రవాస భారతీయుల పాత్రను మరి మీరు ఎలా చూస్తున్నారు? నేను పర్సనల్‌గా ఇప్పుడు నేను ఈ కంట్రీకొచ్చి 26 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. నేను వచ్చినప్పటికన్నా ఇప్పుడు చాలా యూత్ అంచెలంచెలుగా చాలా నంబర్స్‌లో వచ్చేస్తున్నారు. సో, నా ఉద్దేశంలో మోర్ దెన్ ఎవర్ బిఫోర్, మోర్ దెన్ ఎవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఐ థింక్ ఇప్పుడు దేర్ ఈస్ అ లాట్ మోర్ నీడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద యూత్ హూ ఈస్ కమింగ్ హియర్ టు టేక్ చార్జ్, టు గెట్ ఇన్వాల్వ్డ్. ఏదో రకంగా ఇన్వాల్వ్ అయ్యి అసలు అంటే ఏ ఏం జరుగుతోంది? దాన్ని అంటే మనకి నీడ్స్ ఎక్కడ ఉన్నాయి? దాన్ని ప్రజా పాలకులకు తెలియజేయాల్సిన బాధ్యత గాని, ఆర్ అందులో ఆ బాధ్యతలోనే ఇంకొక చిన్న పార్ట్‌గా వీళ్ళ వంతు ఏం చేయగలమని ఆలోచించడం గాని, ఐ థింక్ దట్ మస్ట్ హ్యాపెన్. అండ్ ఒక దేశం బాగుపడాలంటే ప్రతి రాష్ట్రం బాగుపడాలి. ప్రతి రాష్ట్రం బాగుపడాలంటే ప్రతి పల్లె బాగుపడాలి. ప్రతి సిటీ బాగుపడాలి. మరి ఆ ప్రతి పల్లె, ప్రతి సిటీ నుండి వచ్చిన ఈ యూత్ అందరూ సొంత లాభం కొంత మానుకుని, పక్కన వాళ్ళ కోసం కొంత ఆలోచించి దే షుడ్ గివ్ దేర్ టైమ్, రిసోర్సెస్, ఎఫర్ట్ అన్నీ ఇచ్చి వాళ్ళ ఊర్లని డెవలప్ చేసుకోవటానికి, వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకోవటానికి దే హావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. అండ్ లైక్ ఐ సెడ్ ఇది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ బికాస్ చదువుకున్న యువత మోస్ట్ ఆఫ్ దెమ్ ఇండియాలో ఉండట్ల హ్మ్. బయట దేశాలకు వచ్చేస్తున్నారు. బ్రెయిన్ డ్రైన్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 3 డెకేడ్స్ మోర్ దాన్ ఎవర్ బిఫోర్. సో మరి వచ్చిన వాళ్ళు ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళు, సంపాదించగలిగే శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు నాకెందుకులే అనుకుంటే మన దేశం బాగుపడటం కష్టం. సో దేశం బాగుపడాలంటే దేవుడిచ్చిన ఆ ఇంటెలిజెన్స్ ని కానీ, ఆ సంపాదించుకునే అవకాశాన్ని కానీ, ఒక గ్రాటిట్యూడ్‌తో, ఒక రెస్పాన్సిబిలిటీతో మోసి, అలాగే వాళ్ళ సమాజానికి తిరిగి వాళ్ళు పుట్టి పెరిగిన కమ్యూనిటీస్‌ని డెవలప్ చేయాలని ఈ వేదికగా మరొకసారి అందరి యూత్‌కి విన్నపించుకుంటున్నాను. వెరీ నైస్. నెక్స్ట్ క్వెషన్ గూడా నేను దాని గురించి యూత్ గురించి అడగబోతున్నాను. మీరు యువత రాజకీయాల్లో పాల్గొనడానికి మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏమిటి మరి? సో రాజకీయం అంటే ఆహ్, అదేదో మనకి సంబంధించినది కాదు. అంటే ఇప్పుడు ఇంజినీర్స్ ఉంటారు. మెడికల్ హ్మ్. ఫీల్డ్ నాకు తెలీదు అని అనుకుంటే తప్పులేదు. బికాస్ అది నిజంగానే తెలీదు. డాక్టర్స్ ఉంటే వాళ్ళకి ఐటీ తెలీదనుకుంటే పర్లేదు. అలాగే లాయర్స్ ఉన్నారు. వాళ్ళకి యాక్టింగ్ అంటే ఏంటో తెలీదనుకుంటారు. మీడియా అంటే తెలీదనుకుంటారు. కానీ రాజకీయం అనేది ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ఫీల్డ్‌కో, ప్రొఫెషన్‌కో సంబంధించింది కాదు. రాజకీయం అనేది heightened awareness about the society, heightened responsibility about what they have to do to the communities they belong to. So akkadaina ikkadaina ekkadaina wherever we live, ఇది బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఏదన్నా ఒక పెద్ద రాయి అడ్డంగా ఉంటే ఒక నిమిషం కారు ఆపుకొని ఆ రాయిని పక్కకు తరలించడం అనేది చిన్నదే, యాహ్! బట్ అది బాధ్యత. అది గుడ్ సిటిజన్షిప్. సో గుడ్ సిటిజన్షిప్ అనేది అందరూ కలిసికట్టుగా ఒక అవేర్నెస్ తో చేయటమే రాజకీయం అంటాను. రాజకీయం అంటే ఇంకేదో కాదు. సో ఒక 10 మంది అంటే అందుకని యూత్ దే షుడెంట్ థింక్ దట్ ఇట్స్ సంబడి ఎల్సెస్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ సంబడి ఎల్సెస్ కప్ ఆఫ్ టీ. రాజకీయము అంటే మనమందరం కలిసికట్టుగా ఒక డెమోక్రసీ, మన మన ఇండియాలో కానీ ఇక్కడ యుఎస్ లో కానీ డెమోక్రసీ అంటే మనందరం కలిసికట్టుగా మనకి ఏం కావాలని చెప్పుకోగలిగే ఒక ప్లాట్ఫామ్, మనకి ఏం కావాలో అడిగి చేయించుకోగలిగే ప్లాట్ఫామ్. సో అక్కడ యూత్ అక్కడ షర్క్ చేస్తే మరి ఇంకెవరు? యూత్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ టుమారోస్ నేషన్, రైట్? రేపు భారతదేశము భవిష్యత్తు మన ఈ రోజటి యూత్, ఈ రోజటి పిల్లలు. సో వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళ వరకు ఏమాత్రం అంటే ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లు అవ్వరు. ప్రతి ఒక్కళ్ళు దగ్గర లక్షలు డొనేట్ చేయడానికి ఉండదు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఆ తమ వంతు కర్తవ్యాన్ని చేస్తే దేశం దానంతటదే బాగుపడుతుంది. రాజకీయం దానంతటదే క్లిన్స్ అయిపోతుంది. దానంతటదే అంటే బుర్ర లేకుండా ఏదో ఒక రోజుకి 300 ఇస్తారని ఏదో ఒక నాయకుడి వెనకాల తిరిగి ఆ రోజుకి ఆ రోజు ఖర్చు పెట్టేసుకుని మళ్ళీ తెల్లారి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని ఆలోచించడం గుడ్ సిటిజన్షిప్ అని నేను అనుకోను.
సో బాధ్యతగా అసలు మనకి ఏం కావాలి, ఎవరు చేయగలరు, సత్తా ఎవరిలో ఉంది, ఎవరు సేవాభావంతో ఉన్నారు అని అంటే ఆ డిస్క్రిషన్, ఆ అనాలిసిస్ చేసి ఆ డిస్క్రిషన్ తో ఓటు వేసి తమ వంతుగా ఇంకో 10 మందిని, ఇంకో 100 మందిని ఎడ్యుకేట్ చేయటము, అలా దట్ ఈస్ వాట్ ఈస్ ట్రూ ఇన్వాల్వ్మెంట్. యూత్ రాజకీయాల్లో రావడానికి మీరు ఇచ్చిన సందేశం చాలా బాగుంది మేడం. మరి టీటీఏ కన్వెన్షన్ లో పాల్గొనేవారు పొలిటికల్ ఫారం నుండి ఏం ఆశించవచ్చు అంటారు? అది మళ్ళీ మొదటికే వచ్చాం మనం. సో అదే అంటే కన్వెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక పెద్ద కనుల విందు వేడుక. మనకి ఊర్లలో ఉండే జాతరని ఒక 1000 రెట్లుగా ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందో అది ఒక కన్వెన్షన్ జరుగుతుంది. సో యూత్ ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరూ రావాల్సిన ప్లేస్ ఒక కన్వెన్షన్. ప్రతిసారి జరగదు, ప్రతి 2 సంవత్సరాలకి. అది కూడా ఒక వీకెండ్ కే జరుగుతుంది కాబట్టి ఆ 2 రోజులు ఎనీబడి షుడ్ బి ఏబుల్ టు స్క్వీజ్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ స్కెడ్యూల్స్ అండ్ కమ్, బికాస్ దేర్ ఇస్ లాట్ మోర్ బెనిఫిట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అదొకటి. రెండవది యూత్ ఎస్పెషలీ అసలు అంటే ఏదో ఏదో సమస్యలు ఉన్నాయి, గంటకి నాకు ఇన్ని డాలర్లు వస్తున్నాయి, ఇప్పుడు వదులుకొని ఎలా వెళ్ళాలి అని పార్ట్ టైం జాబ్ల మీద ఫోకస్ చేసి అంటే ఇక్కడికి వస్తే మొత్తం లీడర్స్ ఇన్ ద తెలుగు కమ్యూనిటీ అంతా ఒక రూఫ్ కింద ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐటీ లీడర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిజినెస్ ఓనర్స్, రైట్? అండ్ ఇన్ అడిషన్ టు దట్ పొలిటికల్ లీడర్స్ ఫ్రమ్ బ్యాక్ హోమ్. సో అన్నిటికన్నీ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ పీపుల్ కెన్ నెట్వర్క్ అండ్ గెట్ దేర్ బెనిఫిట్. సో అన్లెస్ అంటే ఇంట్లోకే రాకుండా మీ ఇంట్లో ఏముంటాయి, మీ ఇంట్లో ఫుడ్ పెడతారా అని ఆలోచించే కన్నా ఫస్ట్ వచ్చి చూడండి ఏమేమి ఉన్నాయి, వాట్ కెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది కూడా ఆలోచించండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాట్ కెన్ ఐ కంట్రిబ్యూట్. అంటే ఎప్పుడు అంటారు కదా, దేశం నాకేమిచ్చిందని ఆలోచించే ముందు దేశానికి నేనేమి ఇవ్వగలను ఆలోచిస్తే డెఫినెట్ గా మీరు ఇవ్వడమే కాదు, దానికి 10 రిటర్న్ కూడా పొందగలుగుతారు. సో ప్లీజ్ ఎవ్రీబడి దట్స్ లిసనింగ్ టు దిస్ వీడియో ఆర్ వాచింగ్ దిస్ వీడియో, డూ కమ్, do get involved, and I hope you get the maximum out of this convention. వెరీ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై యూ మేడం. భవిష్యత్తులో పొలిటికల్ ఫారం ను మరింత విస్తరించేందుకు మీ ప్రణాళికలేంటి? భవిష్యత్తులో అంటే మళ్ళీ 2 సంవత్సరాలకి తప్పకుండా ఇంకో కన్వెన్షన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ పొలిటికల్ ఫోరం ఉంటుంది. అప్పుడు నేను చైర్‌గా ఉంటానా లేదా నాకు తెలీదు. కానీ తప్పకుండా ఒక మంచి విజనరీ అలా చైర్‌గా అయ్యి, అలా ఇంకా ఇప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ఇక్కడ మన స్టూడెంట్స్ ఎఫ్ఎన్ మీద వచ్చిన వాళ్ళు రకరకాల ఇబ్బందులు పాలవుతున్నారు. ఓపీటీల మీద ఉన్న వాళ్ళు రకరకాల ఇబ్బందులు, హెచ్1ల మీద ఉన్న వాళ్ళకి. సో రానున్న అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే డెవలప్ అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే మనం వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలమనే థాట్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ పొజిషన్స్ తీసుకుని ఆ బ్రిడ్జ్ ని ఇక్కడ లీడర్స్ తోనూ, ఇండియా నుండి వచ్చే ఆ పొలిటికల్ లీడర్స్ తోనూ ఆ ఒక బ్రిడ్జ్ ఫామ్ చేసి వచ్చిన పిల్లలు సఫర్ అవ్వకుండా వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ ద్వారా ఇక్కడ ఈ కమ్యూనిటీస్ ప్లస్ బ్యాక్ హోమ్ మన తెలంగాణ స్టేట్ ఆ ఊర్లు ప్రతి కమ్యూనిటీ బెనిఫిట్ అయ్యేలాగా ఒక పాలసీస్ ఒక ప్లేస్ లో పెడతారని కోరుకుంటున్నాను. సో ఎవరున్నా విజనరీసే రావాలని కోరుకుంటున్నాను. అండ్ తద్వారా చాలా లార్జ్ స్కేల్లో అందరికీ బెనిఫిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. If I'm not repeating the last question, related to that, TTA కన్వెన్షన్ 2026లో పొలిటికల్ ఫారం ను మిస్ కాకూడదు అనడానికి ప్రధాన కారణం అంటూ ఏమిటండి? ఏంటి అంటే గుడ్ క్వశ్చన్, యూఆర్ నాట్ రిపీటింగ్. బట్ డెఫినెట్లీ మేము 8 మంది 7 కో-చైర్స్ ఉన్నారు, నేను చైర్. 8 మంది ప్లస్ ఇంకా వేరే వాళ్ళందరూ సపోర్ట్ క్రూ ఉంది. అంటే రకరకాలుగా బ్యాక్ ఎండ్ వర్క్స్ అన్ని చూసి పెట్టేవాళ్ళు ఎంతో మంది. అంటే మేమందరం ఎన్నో అవర్స్ దీంట్లో పెట్టి కృషి చేసి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ని, ఒక గుడ్ క్రూ ఆఫ్ లీడర్స్ ని ఇన్వైట్ చేసి మీకోసం ప్లాన్ చేస్తున్నాము. మరి మీరందరూ వచ్చి దాన్ని అంటే మాక్సిమం గా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. బికాస్ ఆఫ్ అంటే యాజ్ మమ్మల్ని చూసి, మేము పెట్టే ఎఫర్ట్ ని చూసి, మా విజన్ మా మిషన్ తో ఒక మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ మేము ప్లాన్ చేసాము. మరి మీరందరూ వచ్చి దాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విన్నపం చేసుకుంటున్నానండి. చివరిగా టీటీఏ సభ్యులు మరియు తెలుగు కమ్యూనిటీకి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? ఇట్స్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అవర్ ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు. ఎందుకంటే బయట నుండి చూసే వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇదంతా ఏంటి అని అంటే అర్థం అవ్వదు. వన్స్ యు గెట్ ఇన్వాల్వ్డ్, యు విల్ నో హౌ మెనీ పీపుల్ డే ఇన్ డే అవుట్
అండ్ ఇప్పుడు ఒక కన్వెన్షన్ జరపాలంటే 3.5 మిలియన్లు రేస్ చేయాలంటే అహర్నిశలు ఎంతమంది కష్టపడుతున్నారు. అంటే ఒక 5,000 మంది 10,000 మంది బెనిఫిట్ అవ్వాలంటే ఒక 400 మంది వాళ్ళు కష్టపడిన సంపాదనను ఆర్ వాళ్ళ టైంని ఆర్ వాళ్ళ టాలెంట్ని ధారపోసి ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాత్రం లీడర్షిప్ ఎబిలిటీస్ డెవలప్ చేసుకోవాలనుకున్నా ఏదో ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వండి. ఎంతో కొంత మీ టైంని వాలంటీర్ చేసి బిల్డ్ యువర్ స్కిల్ సెట్, గెట్ టు నో అదర్ పీపుల్, లెర్న్ టు అప్రిషియేట్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు 10 మంది కోసం మీరు ఆల్రెడీ కష్టపడుతుంటే మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చేస్తున్న గ్రేట్ వర్క్ ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ బై సమ్ పీపుల్ అట్లీస్ట్, ఇఫ్ నాట్ బై ఎవ్రీవన్. అండ్ మీరు చేస్తున్న మంచి తప్పకుండా భావితరాలకు మంచి పునాదినిస్తుంది. సో ప్లీజ్ కంటిన్యూ టు డూ ద గ్రేట్ వర్క్ దట్ యూఆర్ డూయింగ్. అండ్ youth and anybody that is watching it that has no idea about any of these organizations, please do join and think about how you can contribute, in what ways, whatever ways you can contribute, and also how you can network and grow from wherever you are to wherever you need to be and your actual potential is. So that's my humble request. Thank you all once again. Thank you, madam. Is there anything else you wanted to talk about convention last? యా సో ఈ కన్వెన్షన్ లో ఇంత మేము చేస్తున్నప్పుడు మీ మీడియా పార్ట్నర్స్ అందరూ కూడా చాలా కష్టపడి మేము చేసే ప్రతి పనిని వేలాది మందికి లక్షలాది మందికి అందేటట్టుగా మీరు కూడా అహర్నిశలు ఇలా అందరితో ఇంటర్వ్యూలు చేసి ఎడిటింగ్లు చేసి వాటిని ఎక్కడెక్కడ ఏ ఛానల్స్ లో పోస్ట్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. సో మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనం అంతా కలెక్టివ్ ఎఫర్ట్ చేస్తున్నాము. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఎందుకంటే షార్లెట్ ఈస్ట్ కోస్ట్ లో చాలా స్టేట్స్ కి డ్రైవింగ్ డిస్టెన్స్ లో ఉంది. సో చాలా మంది డ్రైవింగ్ డిస్టెన్స్ వచ్చేయచ్చు అండ్ ఫ్లైట్లు అయ్యి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు వస్తే కూడా పిల్లలకి కూడా అంటే ఇండియా అంటే ఇంతమందికి ఇష్టం ఉంటుందా, ఇండియా అంటే ఇంత కలర్ఫుల్ గా ఉంటుందా, ఇండియా అంటే ఇంత వైవిధ్యమా, ఇంత డైవర్సిటీనా, ఇన్ని డాన్సులు, ఇన్ని సాంగ్స్, ఇన్ని రకాలు, అవన్నీ ఒక దగ్గర చూసి వాళ్ళల్లో కూడా ఒక ఎక్కడో చిన్న చిగురు అంటే మా పేరెంట్స్ ఇండియన్స్, అంటే మా పేరెంట్స్ వచ్చిన ప్లేస్ చాలా మంది అంటే గర్వంగా చూసుకుంటారు. సో ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ ఫర్ అస్ టు టేక్ ప్రైడ్ దట్ వీ బిలాంగ్ టు దిస్ నేషన్. అంటే మేము కూడా భారతీయులము, మేము ఇక్కడే పుట్టి పెరిగాం, కానీ దెర్ ఇస్ నథింగ్ అంటే టు ఫీల్ షై దట్ వీఆర్ నాట్ ఫ్రమ్ అమెరికా, బట్ దెర్ ఇస్ సో మచ్ pride to take in our skin color, in our language that we speak, in our food that we eat అనే ఆ భావన కలగాలంటే వాళ్ళు ఈ కన్వెన్షన్స్ కి చిన్నప్పటి నుండే ఎక్స్పోజ్ అవ్వాలి. బికాస్ వేల మంది తాపత్రయపడుతుంటారు మన భారతదేశాన్ని ఒక గొప్ప స్టేజ్ మీద ఒక వెలుగులో చూపించడానికి. మరి ఆ ప్రయత్నాన్ని ఆ పిల్లలు చూస్తే తప్పితే, ఇక్కడ పుట్టిన పిల్లల గురించి నేను చెప్పేది, వాళ్ళకి లేకపోతే అయ్యో మేము ఎవరో ఇండియన్స్, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్, మా కలర్ వేరు, మేం వేరు అని వాళ్ళు చిన్న చూపుగా వాళ్ళు అంటే ఇంకా ఇంకా ఎక్కడెక్కడికో ష్రింక్ చేసుకుంటూ ఉంటారు. అవసరం లేదు. ఏ దేశంలో ఉన్నా, ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ భూమి తల్లి భారతిని అన్నారు గురజాడ అప్పారావు గారు. మరి అలా గర్వంగా అంటే మా హెరిడిటరీ, వీఆర్ అమెరికన్ ఇండియన్స్, వీఆర్ ఇండియన్ అమెరికన్స్ అని ఆ ఇండియన్ పార్ట్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి అంటే పేరెంట్స్ షుడ్ ఫస్ట్ టేక్ ప్రైడ్ ఇన్ హూ దే ఆర్ and bring their kids and expose them to this large scale efforts of so many people, educated people, professionals, business people. ఎవ్వరు పని పాట లేకుండా ఈ ఆర్గనైజేషన్స్ కి రారు. వీఆర్ ఆల్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, we all have our own jobs and అంటే businesses to look after. Still people are investing so much of their time, money, efforts, right, and bringing their talent in multiple areas together to make this a grand success. And I think our next generation kids have to be exposed to this and create that awareness amongst them that there is a lot of pride to take in our heritage from where we come from. సో అదంతా తెలియాలంటే అందరినీ, పిల్లల్ని, రేపటి భవిష్యత్తును మొత్తం ఇక్కడ ఇలా ఈ షార్లెట్ అంటే సౌత్ కెరలినా, అట్లాంటా, ఫ్లోరిడా, నార్త్ కెరలినా, వర్జీనియా, ఎవరెవరు చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ, టెన్నెసీ, అందరికీ డ్రైవింగ్ డిస్టెన్స్. సో తప్పకుండా రండి, మీకు పెద్దగా ఖర్చు అవ్వదు.
ఒక్క సాటర్డే నైట్ ఒక్కరోజు హోటల్లో ఉన్నా, సండే నైట్ వరకు ఉండి వెళ్ళిపోయినా, మీకు ఖర్చు లేకుండా మీకు భారతదేశం మీద అంచెలంచెలుగా మీ పిల్లలు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు, రేపొద్దున మీరు తెలుగులో మాట్లాడితే మీకు ఏం రాదు అని చులకన చేయకుండా ఉండటానికి ఇది ఒక మహత్తరమైన అవకాశం, వేదిక. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారని మరొక్కసారి అందరికీ వినిపించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వాల్యుబుల్ టైం మా సాక్షి టీవీతో షేర్ చేసుకున్నందుకు. 2026 PTA కన్వెన్షన్ లో నిర్వర్తించబోయే పొలిటికల్ ఫోరం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ నమస్కారం. Thank you, Shailesh. Thank you one more time for this time and your effort, and my wholehearted thanks to your entire team. Thank you once again. థ్యాంక్ యూ.